అల్యూమినియం యాక్చువల్‌గా మన ఇండియన్ మెటల్ కాదండి అది. బ్రిటిషర్స్ మనల్ని దెబ్బతీయడం కోసం ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి. చాలా మంది వరకు తెలుసు. మన ఇండియన్స్ చాలా ఆరోగ్యంగా, చాలా పటుత్వంగా, చాలా హెల్తీగా, హైట్, వెయిట్ మనుషులు కూడా చాలా ఇదిగా ఉండేవాళ్ళంట. చాలా జ్ఞానంగా ఉండేవాళ్ళంట. ఇంటెలిజెంట్‌గా. అయితే వీళ్ళని దెబ్బతీయాలి అంటే మనం ఒకే ఒక దారుంది ఫుడ్. ఆ ఫుడ్ ద్వారా దారి తీయాలి అంటే అల్యూమినియం బౌల్స్‌లో రాగి సంకటి చేసి నైట్ అంతా పెట్టి మార్నింగ్ ఇచ్చేవాళ్ళంటండి. సో, అల్యూమినియం గిన్నెలోంచి ఒక వైట్ లేయర్ అనేది ఫార్మ్ అవుతది. మీరు ఇంట్లో కూడా చూస్తే వాటర్‌లో ఏస్తే రేపు పొద్దున చూస్తే వైట్ లేయర్ ఉంటది. అది ఏంటంటే మన నరాలను దెబ్బతీస్తుందంట. అల్జీమర్ వ్యాధి వస్తది. సో, అది అలా పెట్టేవాళ్ళంట ఫుడ్. అలా పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్‌లో ఏంటంటే నిస్సత్తువ రావడము, ఒకళ్ళు వాళ్ళు భేదాభిప్రాయాలు రావడము, వాళ్ళలో ఫిట్స్ రావడము ఇలాగా ఎక్కువైపోయింది. సో, అప్పటి నుంచే ఆ యొక్క వార్‌ని స్టార్ట్ చేశారు. అల్యూమినియం యాక్చువల్‌గా మన ఇండియన్ మెటల్ కాదండి అది. బ్రిటిషర్స్ మనల్ని దెబ్బతీయడం కోసం ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి. చాలా మంది వరకు తెలుసు. మన ఇండియన్స్ చాలా ఆరోగ్యంగా, చాలా పటుత్వంగా, చాలా హెల్తీగా, హైట్, వెయిట్ మనుషులు కూడా చాలా ఇదిగా ఉండేవాళ్ళంట. చాలా జ్ఞానంగా ఉండేవాళ్ళంట. ఇంటెలిజెంట్‌గా. అయితే వీళ్ళని దెబ్బతీయాలి అంటే మనం ఒకే ఒక దారుంది ఫుడ్. ఆ ఫుడ్ ద్వారా దారి తీయాలి అంటే అల్యూమినియం బౌల్స్‌లో రాగి సంకటి చేసి నైట్ అంతా పెట్టి మార్నింగ్ ఇచ్చేవాళ్ళంటండి. సో, అల్యూమినియం గిన్నెలోంచి ఒక వైట్ లేయర్ అనేది ఫార్మ్ అవుతది. మీరు ఇంట్లో కూడా చూస్తే వాటర్‌లో ఏస్తే రేపు పొద్దున చూస్తే వైట్ లేయర్ ఉంటది. అది ఏంటంటే మన నరాలను దెబ్బతీస్తుందంట. అల్జీమర్ వ్యాధి వస్తది. సో, అది అలా పెట్టేవాళ్ళంట ఫుడ్. అలా పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్‌లో ఏంటంటే నిస్సత్తువ రావడము, ఒకళ్ళు వాళ్ళు భేదాభిప్రాయాలు రావడము, వాళ్ళలో ఫిట్స్ రావడము ఇలాగా ఎక్కువైపోయింది. సో, అప్పటి నుంచే ఆ యొక్క వార్‌ని స్టార్ట్ చేశారు.